ఫస్ట్ ఫార్వర్డ్, ఈ చెవు ఉందా, ఈ చెవు నుంచి 2 పార్ట్స్ ఇట్లా క్రాస్ అదే ఇట్లా క్రాస్ తీస్తేనే మనకు ఆ సెక్షన్ మనకు ఆ రకంగా ఎక్కడ ఇయర్ నుండి ఇయర్ ఎండింగ్ చిన్న షేప్ చిన్న షేప్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ అక్కడ రాస్తా. ఇప్పుడు మిడిల్ పార్ట్, మిడిల్ అంటే అటు కొంచెం ఇటు ఫస్ట్ హెడ్ స్ట్రైట్ ఉందా లేదా చూసుకోండి. ఇక్కడ బెండ్ అవ్వాలి. ఎందుకు బెండ్ అవ్వాలంటే ఇక్కడ కర్వింగ్ ఉంటుంది. మీరు ఇలా ఉన్నారనుకోండి, ఈ కర్వింగ్లోకి హెయిర్ వెళ్ళిపోతుంది. అక్కడ మీకు మళ్ళీ స్ట్రైట్ అవ్వాలి, నార్మల్గా ఉన్నప్పుడు. సో బెండ్ చేసి చేస్తే ఇది ఫ్లాట్ అవుతుంది. ఈ ప్లేస్ అనేది మనకి 0 డిగ్రీ మొత్తం. హెయిర్ టచ్ అయిన నెక్కి ఫింగర్ పైన, కోమ్ పైన. ఇప్పుడు ఈ ఫింగర్స్ తోటి కోమ్ని పుష్ చేయండి. ఓకే, కస్టమర్ ఎంత లెంత్ అడగండి ఫస్ట్. నాకు ఇంత ఓకే. ఇప్పుడు కోమ్ తీయండి, ఇక్కడ క్యాచ్. ఇప్పుడు లిఫ్ట్. ఇది టైట్గా ఉండాలి, లూజ్ ఉండదు. లూజ్ ఉంటే హెయిర్ కిందికి మీదకి అవుతుంది. కింద ఎలా అయితే ఉందో హెయిర్ అలానే పైకి తీసుకున్నాం, హెయిర్ మూవ్ అవ్వద్దు. ఇప్పుడు స్ట్రైట్. నెక్స్ట్ సిజర్ లాక్. ఇప్పుడు నాకు ఇదే గైడ్ లైన్ ఉంది. నెక్స్ట్ ఏం చేస్తాను, దీన్ని 2 పార్ట్ డివైడ్ చేస్తాను. అప్పుడు ఇటు కొద్ది హెయిర్లో పంపించేస్తాను, దీంట్లో. ఇప్పుడు మళ్ళీ ఇంకా 2 పార్ట్స్. వర్టికల్ సెక్షన్స్ వస్తున్నాయి ఇక్కడ, వర్టికల్. మళ్ళీ సేమ్ కోమ్ ప్రాపర్ పై నుంచి మొత్తం కోమ్ చేసుకుంటూ కిందకి వచ్చేయండి. ఇది ఎక్కడైతే ఫాలింగ్ అవుతుందో అదే ప్లేస్లో కట్ చేయాలి. మీరు దీన్ని ఇటు తీసుకొచ్చుకోండి. అప్పుడు స్ట్రైట్ కట్ అవుతుంది మొత్తం. డౌన్, మొత్తం డౌన్. మన గైడ్లైన్ కనిపించిందా? ఇప్పుడు గైడ్లైన్ ఇక్కడ ఉందా? మళ్ళీ కోమ్ హోల్డ్ చేయండి. గైడ్లైన్ కట్ అవ్వద్దు, ఈ ఎక్స్ట్రా హెయిర్ ఈక్వల్గా ఉండాలి. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ దీంట్లో కొద్దిగా హెయిర్ కట్ చేస్తే, ఏదైతే ప్రజెంట్ కట్ చేస్తామో ఆ హెయిర్లో నుంచి కొద్దిగా ఇటు వేసుకొని మిగతా హెయిర్ పక్క పెట్టేసేయండి. మళ్ళీ వర్టికల్ సెక్షన్. మళ్ళీ కోమ్. కోమ్ చూడండి, స్ట్రైట్ ఉందా? ఇప్పుడు ఇలా లేదు, ఇలా ఉంటే కట్ క్రాస్ వెళ్ళిపోతుంది. మీకు బ్లైండ్ కూడా తింటే ఇంకా. సో ఇట్లా మీరు ఇది ఫాలో అవ్వండి, కట్ స్ట్రైట్ వస్తుంది. మళ్ళీ డౌన్, గైడ్ లైన్. ఇప్పుడు నేను ఈ కొద్ది హెయిర్ ఉంది కదా, కొద్ది హెయిర్ మొత్తం ఇట్లా వెంటనే తీసుకొచ్చేసి ఇది కూడా సేమ్ ఫాలో అవ్వండి. ఇక్కడ చిన్న చిన్న సెక్షన్ తీసుకుంటే హెయిర్ ప్రాపర్ స్ట్రైట్ కట్ వస్తుంది. ఇది స్ట్రైట్. ఇప్పుడు ఏ కట్ అయినా హెయిర్ వాష్ చేయాలి మేడం? చేయాలి. కడిగి ఉంటేనే మంచి ప్రాబ్లమ్. బెడ్ మీద చేస్తే మీకు వాల్యూమ్ అనేది లైక్ మీ హ్యాండ్లో గ్రిప్ దొరుకుతుంది. డ్రై ఉంటే మెస్సీ మెస్సీ. ఇప్పుడు ఇది అయిపోయింది స్ట్రైట్. ఇది నేను వాల్యూమ్ ఎక్కువ ఉంది కాబట్టి 2 పార్ట్గా డివైడ్ చేసిన. వాల్యూమ్ మొత్తం తక్కువ ఉంది. మొత్తం హెయిర్ ఓపెన్ చేసి ఇట్లనే కట్ చేస్తాను.
మళ్ళీ దీన్ని ఓపెన్ చేస్తాం. ఫస్ట్ ఒక పార్ట్ బ్యాక్ పార్ట్ తీసుకురండి హెయిర్ అంతా. మీకు ఎక్స్ట్రా హెయిర్ ఎక్కడ కనిపిస్తే అక్కడ కట్ చేసుకుంటాం. ఫస్ట్ ఇది హెడ్ స్ట్రైట్ ఉందా లేదా చూస్తూ ఉండండి కట్ చేసేటప్పుడు వల్ల. కస్టమర్ అటు ఇటు తిరుగుతూ ఉంటే అది స్ట్రైట్ ఉందని కట్ చేస్తే మళ్ళీ వెనకాల అన్ఈవెన్ వస్తుంది. హెడ్ కూడా అమ్మాయి షేడ్కి ఎన్ని పార్టీషన్స్? ఇది ప్రాపర్ కట్ అండి. ఇది స్ట్రైట్ ఇది ఫాలో అవ్వండి. మీకు కట్ అనేది చాలా నీట్గా ప్రాపర్ వస్తుంది. లాంగ్ హెయిర్ ఆలివ్ ఎక్కువ వాళ్ళకి ఇది బెటర్. ఇప్పుడు నాకు వాల్యూమ్ లేదు, నార్మల్గా ఉంది. ఇప్పుడు నేను కట్ చేయలేదు కట్. ఇంకా ఇప్పుడు ఏం చేస్తా, జస్ట్ మిడిల్ పార్ట్ కట్, మళ్ళీ దీన్ని 2 పార్ట్గా డివైడ్ చేసేసి మళ్ళీ ఇలా ఉంచుకోండి. ఆలివ్ ఉంటుంది ఆలివ్ లేకపోతే ఇది ఎందుకు మనం గైడ్లైన్ ఫాలో అవుతున్నామంటే ఈక్వల్గా రావాలి. అండ్ దానికి ప్రీవియస్ చేసే కట్టే తీసుకోవాలి. ఇక్కడ ఎక్కడో చేసిన హెయిర్ కట్ని తీసుకురావాలి. దాని పక్కన ఉన్న హెయిర్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ హెయిర్ ఉంది కదా, ఫ్రంట్ హెయిర్ చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక్కడ కట్ చేయాలా, ఇక్కడ కట్ చేయాలా. కస్టమర్ ఇప్పుడు హెయిర్ ఓపెన్ చేసుకున్నప్పుడు ఎక్కడ చూసుకుంటారు ఈక్వల్. వెనక్కి వేసుకుని హెయిర్ ఈక్వల్ ఉందో లేదో చూసుకుంటాం. సైడ్కి వేసుకొని చూసుకోవాలి. సైడ్కి ఎప్పుడు చేయాలి స్ట్రైట్ కట్ అంటే బేబీస్ షోల్డర్కి పైకి ఉంటుంది కదా, అప్పుడు ఫాలో అయినప్పుడు ఇక్కడే ఫాలో అవుతుంది. సో ఇక్కడ స్ట్రైట్ చేసి మొత్తం వెనక్కి వెళ్ళిపోతుంటారా సైడ్లో? లేదు, వెనక్కి. అదే చెప్పగా బేబీ కట్స్కి అయితే సైడ్కి తీసుకొచ్చి కట్ చేసుకోండి. కొంతమంది ఈ మధ్యలో మెయిల్ పార్టీషన్ తీసుకొని ఇట్లా పెట్టుకుంటారు. కొంతమంది అవుట్ సైడ్ నుండి ఇట్లా చేసుకున్నా వాళ్ళు కట్ చేసాక చెక్ చేసుకున్నప్పుడు ఎలా చెక్ చేస్తారు, వెనక్కి వేసుకొని చూసుకుంటారు. ఫ్రంట్ వాళ్ళకి మ్యాక్సిమం కొంచెం షార్టే ఉంటుంది అంటే ఇది ఆల్రెడీ కట్ ఉన్న వాళ్ళకి షార్ట్ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏం చేయలేదు, అంతే వదిలేసేసుకోవాలి. ఉన్నది అంతే. మన కింద చూసుకోవాలి మెయిన్. కింద మన తీసుకోవాలి. గైడ్ లైన్ ప్రకారం చూసుకోవాలి. ఎక్స్ట్రా వచ్చిన హెయిర్ మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫుల్ హెయిర్ తీసుకుంటే మీకు స్ట్రైట్ కట్ పడదు. ఎందుకు అని అంటే మనం ఒక దగ్గరికి చేసినప్పుడు ఇటు కార్నర్ హెయిర్ ఇటు కార్నర్ లోపలికి అయిపోతున్నప్పుడు ఇది పైకి అయిపోతుంది. అలా చూసుకోండి. ఇలా ఓపెన్ చేసుకొని ఇది స్ట్రైట్ ఉందా లేదా చూసుకోవాలి. ఓకే. అర్థమైందా?